non-teaching staff and students. We feel honored to have with us the Honorable Chief Guest, famous Telugu playwright, well-known novelist and film director. You hardly need any introduction, sir. You have made all of us proud by your distinguished work. Now, I request you, Academic Coordinator, Mr. Harish Kumar, sir, please come on the dais. Welcome his speech. Good afternoon to all. ये हमारे लिए बहुत बड़ी खुशी का मौका है कि एक बड़ी शख्सियत दुनिया में एक अपना एक अच्छा मुकाम रखती है। बहुत ही मेहनत के साइड शेड्यूल है, इसकी वजह से मैं ज़्यादा वक्त ना लेते हुए सर का हमारे on behalf of staff, on behalf of teachers, person, most dignified, not dignified, most dignified persons आपके बीच में आए हैं। आपकी बहुत खुशनसीबी है कि ऐसे शख्स से आपकी मुलाकात हो रही है और ऐसे बातें जो है ना कि एक वैल्यूएबल स्पीच इनका आपको सुनने को आपको मिलेगा। आप खामोशी से जो है ना कि डिसिप्लिन का मुजाहरा करते हुए सुनिए और इनके मुताबिक आपको जो है ना हमारे माधुरी मैडम जो है ना बताएंगे। तो मैं सर का जो है ना कि वेलकम करता हूँ और साथ साथ दूसरे जो है ना कि डेवलपमेंट के जो कोऑर्डिनेटर्स हैं उनका भी जो है ना ये प्रोग्राम में मैं वेलकम करता हूँ। Now I would like to call upon our school staff nurse to deliver introduction speech of చిన్న మాట చెప్పదలుచుకున్నాను సార్. ఇలా తప్పుదం నుండి క్షమించండి. సో అతి సామాన్య కుటుంబంలో పుట్టి రచనా రంగంలో అడిగిడి కోట్లాది మంది అభిమానుల్ని తన రచన ద్వారా మనసులు గెలుచుకున్న ప్రియతమ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి మా ఈ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ వారి స్వాగతం సుస్వాగతం. ఎన్నో కథలు రాశారు, నాటకాలు రాశారు, వ్యక్తిత్వానికి సంబంధించిన పుస్తకాలు రాశారు, తనకంటూ ఒక శైలిని సృష్టించుకున్నారు, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాల్యం గురించి మనం చూసుకున్నట్లయితే సార్ ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోల్లో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలకు తిరిగినందువలన ఆయన చదువు కాకినాడ, రాజమండ్రి, కడప, అనంతపురం, ఖమ్మంలో స్థిరపడాలని ఆయన నిర్ణయించుకొని ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలుగు కథానిక, నాటిక, నాటకం, వ్యాసం, సినిమాలకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. ఆయన రాసిన కొన్ని నవలలు కొన్ని సినిమాలుగా రూపుదిద్దుకొని అఖండ విజయాలు సాధించాయి. విద్యార్థులకు ప్రోత్సాహపడే ఎన్నో వ్యాసాలు రాశారు. చూసుకున్నట్లయితే లోయ నుంచి శిఖరానికి, నంబర్ 1 అవ్వడం ఎలా, మిమ్మల్ని మీరు గెలవగలరు, విజయానికి 5 మెట్లు, చదువు, ఏకాగ్రత, హౌ టు స్టడీ. అలానే ప్రతి రచనలో మనల్ని మనం ఊహించుకోవడం జరుగుతుంది. నిజంగా ఒక రచయిత ఒక పాఠకుడి మనసులు చదవడం అంటే అతి తక్కువ మందికే అది సాధ్యం. అందులో వీరేంద్రనాథ్ గారు ముందు సో చాలా టెన్స్గా ఉన్నాను నేను. అయినా సరే నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే భారతదేశం యొక్క ఫ్యూచర్ భవిష్యత్ అంతా కూడా మిమ్మల్ని క్లాస్ రూమ్లోనే ఉంది. రేపటి తరానికి మీరే కాబోయే లీడర్స్. మన గురువుని, మన పాఠాలు చెప్పే టీచర్ని, మనని ఉత్సాహపరిచే వాళ్ళని, మనని కన్న తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ రోల్ మోడల్స్గా పెట్టుకుని మీరు జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదగాలని చెప్పేసి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో, ఏ రంగం అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో ఖచ్చితంగా నెంబర్ 1 స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇదే నేను ఇవాళ మీ ముందు మాట్లాడుతుంది. 18 years లో జాబ్ వస్తుంది. జీవితంలో జాబ్ వస్తే పైకి వచ్చినట్టేనా? ఒకడికి ఐఏఎస్ జాబ్ వచ్చింది, అమ్మా నాన్నల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు, వాడి జీవితంలో పైకి వచ్చినట్టు. సగం మంది ఆన్సర్ చెప్పడం లేదు నాకు. మరి జీవితంలో పైకి రావడం జాబ్ వస్తే చాలా ఉంటుంది తప్ప కాదు. కరెక్ట్? ఎస్ ఆర్ నో? మరి ఎంఐ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఎంఐ అంతే, జీవితంలో జాబ్ వస్తే చాలు, నేను అమ్మా నాన్న వదిలేసినా పర్లేదు, నేను జీవితంలో పైకి వచ్చినట్లే అంటుంది. కరెక్టా కాదా అని అడుగుతున్నాను.
టీవీ ఇస్తాను చూడటానికి. ఇంకేం కావాలి? అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న మీరు అందరికి భోజనం పెడతావు ఊళ్ళో. అప్పుడు చదువు ఎందుకు భోజనం పెడుతున్నారు? అమ్మాయి చెప్పింది కదా చదువు అంటే జీవితం కోసమే. ఇంకేం కావాలి? ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అని అడుగుతున్నాం. నేను ఇప్పుడు నిజామాబాద్ వచ్చాను, ట్రైన్లో వచ్చాను, ఎంజాయ్ చేశాను ట్రైన్. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చదువు ఎప్పుడైతే చదువు కష్టం అనుకున్నామో చదువు రాదు. నేను నిజామాబాద్ రావడం ఆనందంగా వచ్చానా కష్టపడుతూ వచ్చాను? అందుకే నేను నవ్వుతున్నాను. కష్టపడేవాడు నవ్వడు కదా. తెలుగుందా మీకు సబ్జెక్టు? తెలుగులో ఒక పద్యం చెప్పిన సర్టిఫికేట్ ఇస్తా. ఎవరు చెప్తారు? ప్రాజ్ఞ నడుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే మన్నా ఇదేమి నీతి నడిమంతరపు సిరుకుప్పు వారి గర్వోన్నతి నిల్వ నీరై మౌడది పాలైపోదే మేఘమా. వెరీ గుడ్. నేను ఎప్పుడో మీటింగ్స్ లో ఖర్చు చెప్తాను. మీరు ఎప్పుడైనా నూడిల్స్ తిన్నారా లైఫ్ లో? మళ్ళీ మీరు సమాధానం చెప్పండి. మీరు హోటల్కి వెళ్ళి నూడిల్స్ తిన్నారు. వంకాయ 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేస్తే ఆ కూరని ఏమంటారు? ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉంది అని అడిగారు. బాగాలేదురా, నూడిల్స్ బాగా సాగుతున్నాయి, వంకాయ అస్సలు బాగాలేదు, వంకాయ మెత్తగా ఉంటుంది కదా గుత్తొంకాయ, అలా కాకుండా కరకరలు ఆడుతుంది, బాగాలేదు అసలు, కొత్తిమీర పచ్చడి కారంగా లేదు, చేదుగా ఉందన్న. వాడు అన్నాడు చాలా చిన్న పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు ఆ చైనా వాడికి ఇచ్చాను, ఆ నూడిల్స్ ఎందుకు లాగుతున్నాయంటే అసలు అవి నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అన్నాడు. మీరు వంకాయ వంకాయ అనుకున్నది వంకాయ కాదండి, తోలు తీసి తోక కత్తిరించిన చిన్న ఎలకలు, ఆ 4 ముక్కలు కోసి పెట్టిన మసాలా బొద్దింకలు చైనా వాడి కోసం స్పెషల్గా చేసి. ఆ కొత్తిమీర పచ్చడి ఎందుకు చేదుగా ఉందంటే అసలు కొత్తిమీర పచ్చడి కాదు, నూరిన గొంగళి పురుగు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? వామిటింగ్ వస్తుంది, అవునా? మరి చైనా వాడు ఎలా తింటున్నాడు? వాడికి ప్రేమతో అమ్మ పెట్టింది కాబట్టి, అవునా? చిన్నప్పటి నుంచి ఏది నేర్పితే అదే జీర్ణం అవుతుంది, మిగతాది వాంతి అవుతుంది, అవునా? ప్రతి మనిషిలోనూ 3 శక్తి ఉంటుంది, మనం ఎంత వాడుకుంటే అంత శక్తి ఉత్పన్నం అవుతుంది, అవునా కదా? గట్టిగా మాట్లాడలేని చెప్తున్నారు, శక్తిస్తారు. ప్రతి మనిషికి మనసు బుద్ధి అని ఉంటాయి. ఏముంటాయి? ఏముంటాయి? ఈ వాయిస్ తగ్గిపోతుంది. మనకి మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు చదువుతారా? మళ్ళీ ఇదే చెప్పండి. ఎందుకు చదవరు? చదువుకుండా ఏం చేస్తారు ఇంట్లో? 8 hours ఆడతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మన సెలవులకి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సెలవులో కూడా రోజుకు 2 గంటలు చదువు. ఈరోజు సాయంత్రం టీవీలో సినిమా ఉంది అనుకోండి, మీరు మరుసటి రోజు ఇక్కడ రావాలి, నిన్న అక్కడ బయలుదేరాలి, ఇక్కడ పరీక్ష ఉంది రేపు, ఇవాళ సాయంత్రం టీవీలో మంచి సినిమా ఉంది. నిజం చెప్పండి, సినిమా చూస్తారా చదువుకుంటారా? మనసు చెప్పినట్టు వింటే లైఫ్లో పైకి రావడం, బుద్ధి చెప్పినట్టు వినాలి. బుద్ధి ఎప్పుడో మంచి చెప్తుంది, మనసు ఎప్పుడు కోరిక చెప్తుంది. ఎందుకు కొట్టారో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. 7 గిఫ్ట్లు, 8 గిఫ్ట్లు, 10 గిఫ్ట్లు ఉన్నాయి, 10 మందికి ఇస్తారు.
రెడీ పెట్టుకోండి. ఏమంటారు తెలుసు కదా? గేమ్ స్టార్ట్స్ నౌ. రెడీయా? పొద్దు నుంచి మీరు చదివిందంతా రాత్రి కూడా కబుర్లు చెప్పుకుంటే మొత్తం వేస్ట్. ఈ ప్రశ్న చెవిలోంచి లోపలికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ అని ఉంటాయి, ఇవి స్పందిస్తాయి. ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అవునా కదా? దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. ఏమంటాం? దీన్ని కర్మేంద్రియము అంటాం. కనీసం 5000 న్యూరాన్స్ మీకు చదువుకు సంబంధించింది గుర్తుపెట్టుకుంటే మీరు అబ్దుల్ కలాం అవుతారు. కానీ 5000 గుర్తుండవు. మనకి ఏం గుర్తు? అథారిటీ కాలేజ్లో పవన్ కళ్యాణ్ చాలా కష్టమైన ప్రశ్న వేస్తాను, చెప్పగలరా? అమితాబ్ బచ్చన్ కోడల పేరు ఏంటి? అందుకనే చదువు గుర్తుంది. నేను అవి కూడా గుర్తుపెట్టుకోండి, కానీ 5000 విషయాలు చదువుకు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. 2 న్యూరాన్స్ స్పందించాలి, అమ్మ నాన్న. 2 ఆన్సర్లు బయటికి రావాలి. ఈ 2 ఆన్సర్లని కలిపించేదాన్ని యాక్సాన్ అంటారు. అన్నట్టు తీగలో ఉంది. ప్రశ్న లోపలికి వెళ్ళగానే అమ్మ నాన్న 2 ఆన్సర్లు కలిపి a+b² ఎంత? a² + b² + 2a. ఓకేనా? ఈ అమ్మాయి నేను a+b² ఎంత అని అడిగి అనుకోండి. నా ప్రశ్న లోపలికి వెళ్ళి a² + b² + 2ab. దీన్ని ట్రయాంగిల్ బాండ్ అంటారు. ఫస్ట్ ఇది అమ్మా నాన్న, దాన్ని సింగిల్ లైన్ బాండ్ అంటారు. అమ్మా నాన్న. నీ పేరు ఏమిటి అంటే సింగిల్ బాండ్, ఒకటే నెంబర్, ట్రయాంగిల్ బాండ్. అలాగే స్క్వేర్ బాండ్ అని ఉంటుంది, పెంటగాన్ బాండ్ అని. ఇవి మారిపోతూ ఉంటాయి బాండ్స్. మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చదువుకొని, సాయంత్రం ఆడుకొని, తర్వాత కబుర్లు చెప్పుకొని అంతవరకు ఓకే. కానీ పడుకోబోయే ముందు మళ్ళీ ఒక 5 నిమిషాలు చదువుకుంటే పొద్దు నుంచి చదివిందంతా రాత్రి నిద్రలో పెర్మనెంట్ బాండ్ అయిపోతుంది. ఈ అమ్మాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు a+b² చదివిందాం. a² + b² + 2ab అని ఒక బాండ్ ఏర్పడుతుంది. మళ్ళీ రాత్రి కూడా చదువుకొని పడుకుంటే పొద్దునకి పెర్మనెంట్ అయిపోతుంది. కానీ కబుర్లు చెప్పి పడుకుంది అనుకోండి. ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరు? క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ బికమ్ పెంటగాన్ బాండ్. a² + నువ్వు వస్తానంటే + b² + నేను వద్దంటానా + 2ab. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే రాత్రి కూడా పడుకోబోయే ముందు 5 మినిట్స్ చదువుకుంటే పొద్దు నుంచి చదివింది మీకు परमानेंट बॉन्ड అయిపోతుంది. व्हाट यू वांट दिस ये होना आपको ये होना तीनों में एक चुन क्या होना. These are called electromagnetic pathways. అవన్నీ బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి. Silence is the best medicine to increase your concentration. ఫస్ట్ ఏంటి? రాత్రి కూడా పడుకోబోయే ముందు 5 minutes, just 5 minutes, just like this and throw it. ఆ తర్వాత ఎవరితో మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్ ఈస్ రోజుకి హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మనం మాత్రం సైలెంట్గా ఉండి వాళ్ళందరూ ఎంత చెత్త మాట్లాడుకుంటున్నారో వినాలి. ఆల్ నాన్సెన్స్ దే టాక్. When you don't talk, you can understand వాళ్ళందరూ ఎంత చెత్త మాట్లాడుకుంటున్నారో అర్థం. Silence is the best medicine. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, మీరు బ్రష్ చేసుకుంటారా ప్రతిరోజు పొద్దున? There are 2 neurotransmitters in the brain. బ్రెయిన్ లో 2 neurotransmitters ఉంటాయి. మరి కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. మనకి ఆ టెన్షన్ వల్ల బోల్డ్ అంత కార్టిజాల్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో. కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ చెమటలు పడతాయి, చేతులు వణుకుతాయి, దాహం వేస్తుంది. చెప్పండి, ఇప్పుడు చేతులు తెలుగు సినిమాలు చేసేవాడు. ఎనీబడి కెన్ కమ్ అండ్ టేక్
వన్ గిఫ్ట్ ఫ్రమ్ మీ. తెలుగు సినిమా చేసేవాళ్ళు రండి, ఎవరు వచ్చినా సరే. తెలుగు హీరోయిన్ పేరు 15 చెప్పాలి. ఆ 15లో జయప్రద, జయసుధ వాడు ముసలోడు చెప్పకూడదు. ఉన్నోళ్ళు అనుష్క, ఇలియానా అలా చెప్పాలి. 1 మినిట్లో 15 చెప్పాలి. అంటే ఒక పేరుకి మధ్య 5 సెకండ్ల గ్యాప్ ఉంటుంది. వీళ్ళు చెప్పడం మొదలుపెట్టి ఆగిపోతే మీరందరూ గట్టిగా 5, 4, 3, 2, 1. దాని తర్వాత ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ సైలెంట్గా ఉంటుంది. వెంటనే ఆన్సర్స్ రాయకూడదు. వెంటనే ఆన్సర్స్ రాస్తే తప్పు రాస్తుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ దానికి గట్టిగా అబద్ధం చెప్పాలి. దాన్ని స్పాంటేనిటీ అంటారు. స్పాంటేనిటీ అంటే సమయస్ఫూర్తి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, గట్టిగా దానికి మీరు అబద్ధం చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఎవరైతే గట్టిగా చెప్పారో వాళ్ళకి 1,00,000 రూపాయలు. రెడీయా? అబ్బాయి ఎస్ ఆర్ నో? 5 ప్రశ్నలు కరెక్ట్గా చేసినట్టుకి 1000 రూపాయల విలువ పుస్తకాలు బహుమతిగా ఇస్తారు. 5 ప్రశ్నలు అడుగుతారు, చాలా చిన్న ప్రశ్నలు. 3కి అబద్ధం చెప్పాలి, 4కి 5కి అబద్ధం. జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళు. ఎస్ ఆర్ నో? 5 ప్రశ్నలు అయిపోయింది. ఇంకో పాయింట్ ఏంటంటే మనం కొత్త రకంగా ఆలోచించాలి. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదని ఆలోచించింది ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. అందరూ ఆలోచించినట్టు ఆలోచించకూడదు. నేను ప్రశ్న వేస్తాను, గట్టిగా కరెక్ట్గా సమాధానం చెప్పినట్టు చూపిస్తాను. మరి మీరు తీసుకోవట్లేదు, నేను ఇస్తానంటే మీరే తప్పు చేస్తాను. రెడీయా? ఈ ప్రశ్నకి 3 ఆన్సర్లలో కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఫస్ట్ ఆన్సర్ 0, రెండో ఆన్సర్ 1, మూడో ఆన్సర్ నాకు తెలియదు. నేను క్వశ్చన్ చెప్పగానే మీరు చెయ్యెత్తి మీ ఆన్సర్ 0 అయితే 0 అని గట్టిగా, మీ ఆన్సర్ 1 అయితే 1 అని గట్టిగా రావాలి. మీ ఆన్సర్ నాకు తెలియదు అయితే నాకు తెలియదు. ఈ 3 మనసులో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. రెడీయా? అది మళ్ళీ మాట్లాడుతుంది. మిగతా కాకులు ఎందుకు లేచిపోతాయి? అవి చెవిటి అయితే మరి 1 ఎందుకు అన్నారు? 2 నిమిషాలు పడితే 2 పిల్లలు 2 ఎలకలు చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? మీరు సగమంది మాట్లాడుతున్నారు. అమ్మాయిని చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? 5 మినిట్స్. రోజుకు 1/2 గంట మెరుగుగా ఉండటం, ఎగ్జామినేషన్లో తొందరపడకుండా చిరునవ్వుతో ఆన్సర్స్ రాయడం, పిడికిలు బిగించడం, గుండె నిండా గట్టిగా గాలి పీల్చుకోవడం, చదువు అంటే హార్డ్ వర్క్ అనుకోకుండా ఉండటం, ఇవన్నీ చేయాలి. ఆమె క్లియర్? మీరు కొంతమంది అలా తయారవ్వాలని నా ఉద్దేశం. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేమో అనుకోవద్దు. నేను ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినా కూడా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఎందుకు చదవలేదంటే డబ్బు లేకపోవడం. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్.
సిఏ ఎందుకు చేశానంటే సిఏకి ఫీజు ఉండదు కాబట్టి డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము అనుకోవద్దు. ఓపెన్ యువర్ లెఫ్ట్ పామ్, ఓపెన్ యువర్ రైట్ ఫింగర్, గివ్ మీ స్మాల్ సౌండ్ విత్ వన్ ఫింగర్. చిన్న వర్షం ఇట్లా చూస్తుంది. ఇదే మీరు 10th క్లాస్ ఫస్ట్ టైం వస్తే 2 ఫింగర్స్ ఇట్లా పట్టండి. లైఫ్ అట్లా ఉంటుంది. వెనక్కి ఎక్కడ వస్తే 3 ఫింగర్స్తో పట్టండి. అమ్మ నాన్న బాగా చూస్తే 4 ఫింగర్స్తో పట్టండి. అకాడమిక్ సైడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం లాస్ట్ 6 months. ట్రైనింగ్లో భాగంగానే లెటర్స్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అనేది చేశాము. ఈ లెటర్స్ ఇన్స్పైర్ ప్రోగ్రాంలోనే లాంచింగ్ వినోద్ గారితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి సార్ని కన్విన్స్ చేయడం జరిగింది. బిజీ షెడ్యూల్ సార్ మనకి టైం ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. గర్ల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పిన తర్వాత సార్ యాక్సెప్ట్ చేశారు. ఎస్పెషల్లీ సార్ ఈ టైంని మనకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సార్. Twinkle, twinkle, little star, also high, how I wonder what you are, twinkle, twinkle, little star. ఎవరు చెప్తారు? మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చాను ఈరోజు నిజామాబాదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు స్టూడెంట్స్ ఇంత తెలివితేటలతో ఇంత ఎంతూజియాజంతో ఉన్నారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్లో వాటిల్లో చెప్తూ ఉంటాను. కానీ తలుచుకుంటే ఈ స్టూడెంట్స్ నిజంగా కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే భావి భారతదేశం ఎంత ముందుకెళ్తుందో అనేది నాకు ఇవాళ తెలిసింది. ఐఎమ్ రియల్లీ అమేజ్డ్. I congratulate the government for doing all these things. Thank you very much.